పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం నడికుడి వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన కిసాన్ మేళా కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి, పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, కలెక్టర్ అరుణ్ బాబు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, టీటీడీ పాలక మండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి పాల్గొన్నారు. ముందుగా కార్యక్రమంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన ప్రతి ఒక్క స్టాల్ ని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి గురజాల నియోజకవర్గ వ్యాప్తంగా రైతులు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ, రాష్ట్ర స్థాయిలో ఏ విధంగా అయితే కార్యక్రమం నిర్వహిస్తారో అదే స్థాయిలో మన గురజాల నియోజకవర్గంలో ఈ కిసాన్ మేళా ఏర్పాటు చేశామని అన్నారు. 2019 నుండి 24 మధ్య కాలంలో వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని, మరలా మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవసాయ రంగాన్ని గాడిలో పెట్టే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేస్తుందని ఎరపతినేని తెలిపారు. ఇలాంటి కిసాన్ మేళా కార్యక్రమాలు జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో చేసే విధంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కృషి చేయాలని ఎరపతినేని కోరారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయం చేసుకునే రైతులకి పగటిపూట 9 గంటలు నిరంతరాయంగా ఉచిత విద్యుత్ ఇవ్వటమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అదేవిధంగా 65,000 మంది వ్యవసాయదారులకి ఇప్పటికే విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేశామని తెలిపారు. పొగాకు రైతుల కష్టాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర వ్యాప్తంగా పొగాకు కేంద్రాలను పెట్టామని, చివరి ఆకు వరకు పొగాకును కొనే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి రవికుమార్ తెలిపారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ, పల్నాడు ప్రాంతంలో రైతులు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారని, వాతావరణ పరిస్థితులు అనుకూలించక పంటలకు నీరు సరిగా అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఇక్కడ ప్రధానంగా ఉత్పత్తి పెంచడం, పెట్టుబడి తగ్గించడం రైతులు తెలుసుకోవాలని చేయటమే కిసాన్ మేళా యొక్క ప్రధాన ఉద్దేశమని తెలిపారు. పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన స్టాల్స్ అన్ని మరో 3-4 రోజులు ఉంచాలని అధికారుల్ని ఆదేశించారు. ప్రతి ఒక్క రైతు స్టాల్స్ ని సందర్శించి పెట్టుబడి, తక్కువ దిగుబడి ఎక్కువ ఉండేలా అధునాతన టెక్నాలజీతో వ్యవసాయ రంగంలో నూతన పద్ధతులను తెలుసుకోవాలని రైతులను కోరారు. టీటీడీ పాలక మండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ, పల్నాడు ప్రాంతంలో ఎక్కువగా కమర్షియల్ పంటలు వేస్తూ ఉంటారని, కానీ పంట మార్పిడి జరిగితే రైతులు వృద్ధిలోకి వస్తారని తెలిపారు. ఒక సంవత్సరం పత్తి పంట బాగా పండి గిట్టుబాటు ధర లభించి రైతులు లాభపడితే, మరొక సంవత్సరం మరలా పత్తి పంట వేసి నష్టాల్లో కూరుకుపోతున్నారని, అలా కాకుండా వ్యవసాయ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు ప్రాంతాల వారీగా రైతులలో అవగాహన కల్పించాలని కోరారు. అదేవిధంగా శ్రీ జంగారావు గారు, జిల్లా వ్యవసాయ అధికారి పల్నాడు, శ్రీమతి ఎం శివకుమార్ గారు, DRC పల్నాడు. లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంపీ వారి పల్నాడు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, ఈరోజు మన పార్లమెంట్ తరఫున ఢిల్లీలో డెవలప్మెంట్ యాక్టివిటీస్లో అనేక నిధులు తీసుకొచ్చే దానిలో ముందున్న లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు గారు, టీటీడీ బోర్డు సభ్యులు పెద్దలు జంగా కృష్ణమూర్తి గారు, నాకు సార్ కుడికాల ప్రైవేట్ కమిటీ చైర్మన్ పులికోటి చంద్రరావు గారు, అదేవిధంగా కల్లం రాజశేఖర రెడ్డి గారు, గుంటూరు జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు, నియోజకవర్గ పార్టీ ప్రెసిడెంట్లు, మున్సిపల్ చైర్మన్ సుబ్బారావు గారు, వేదిక మీద ఉన్న గురుగోవింద రెడ్డి గారు, అదేవిధంగా తండ్రి శ్రీనివాసరావు గారు, పడిత వంకారావు గారు, ఇతర అధికారులు, మండల పార్టీ కన్వీనర్లు, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన రైతులు పెద్ద ఎత్తున వచ్చారు. నేను కూడా చెప్పాను, ఈ రంగం వ్యవసాయ రంగం మిగతా రంగాల కన్నా దాదాపు 70% పైగా ఉపాధి కల్పించే రంగం. దీంట్లో చదువుతో పని లేదు, ఉద్యోగాలతో పని లేదు, అదేవిధంగా పురుషుడు స్త్రీలకు పని లేదు. ఆ విధంగా 70% రోడ్డు సెక్టార్ నుంచి కూడా మనకి ఆదాయం కల్పించేది ఈ వ్యవసాయ రంగం. దీన్ని మనం ఏ విధంగా రైతాంగాన్ని ఎడ్యుకేట్ చేయాలి, ఏ మందులు వాడాలి, ఏ పెస్టిసైడ్స్ వాడాలి, ఏ ఫర్టిలైజర్ వాడాలి, అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తులను పెంచేదానికి, పాడి పరిశ్రమ పెంచేదానికి, అదేవిధంగా మన ఇంట్లో మరి భార్య భర్తలు పనిచేసుకుంటూ పాలు ఉత్పత్తిని
ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ వ్యవసాయ రంగానికి అనుసంధానమైన అన్ని డిపార్ట్మెంట్లు కలయిక ఈరోజు ఇక్కడ ఈ కిసాన్ మేళా కార్యక్రమాన్ని కూడా మనం పెట్టడం జరిగింది. నేను అడుగుతున్నా 1924 మధ్య గురజాల నియోజకవర్గంలో ఇంతటి కార్యక్రమాన్ని వాళ్ళు పెట్టారా అని అడుగుతున్నా. పెట్టే పరిస్థితి లేదు. ఆ రంగాన్ని నిర్లక్ష్యం చేశారు. కనీసం కాలువ రిపేర్లు కూడా చేయని పరిస్థితుల్లో మన 24 అధికారంలో వచ్చిన తర్వాత కాలువ రిపేర్లు చేశాం. అదేవిధంగా రైతానికి ఉపయోగపడి రోడ్స్ కూడా మనం వేయగలుగుతున్నాం. అనేక రకాలైన మరి దాదాపు 1200 కోట్ల రూపాయలతో డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ కానీ, మున్సిపాలిటీలో రోడ్స్ కానీ, అర్బన్ ధరలో డ్రింకింగ్ వాటర్ కూడా నిధులు వచ్చినాయి. చాలా రకాలైన నిధులు మనకి ఆమెకి వచ్చి ఈరోజు ముందుకెళ్తా ఉన్నాం. రాష్ట్రం రాజకీయాలు వదిలేసాం. 1924 మధ్య రాజకీయాలను వద్దనుకొని మన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో డెవలప్మెంట్ లో మన గుజరాత్ నియోజకవర్గం ముందుకెళ్తా ఉంది. దానికి కార్యకర్తలు అందరూ కూడా మా గుజరాత్ నియోజకవర్గంలో స్టేట్ లో ఎక్కడ జరిగే విధంగా ఒక నియోజకవర్గంలో రాష్ట్ర స్థాయి ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దీన్ని మీరు మిగతా మీ పార్లమెంట్ పరిధిలో మన పార్లమెంట్ పరిధిలో మిగతా ఎమ్మెల్యేలు కూడా మోటివేట్ చేసి ఇలాంటి ప్రోగ్రాం అన్ని అగ్రికల్చర్ మార్కెట్ ఏరియాలో జరిగితే బాగుంటుందని చెప్పి నేను ఎంపీ గారికి తెలియజేస్తూ ఇప్పుడు మన గౌరవనీయులు మన విద్యుత్ శాఖ మంత్రివర్యులు సోదరులు చాలా రిస్కీ క్రాప్స్ అని అనుకోవాలి. చాలా రిస్క్ తో కూడుకున్న పంటలే అనుకోవాలి. ఎందుకు అంటే వరి వేస్తే కొద్ది గొప్ప అటు ఇటు 4-5 వస్తుంది. నీళ్ళు వస్తే చాలు బాగానే వస్తుంది. కానీ ఈ 3-4 పంటల్లో చాలా కలిసి రావాలి. ఒకటి కలిసి వస్తే సరిపోదు. వాతావరణం కలిసి రావాలి, నీళ్లు కలిసి రావాలి, సాగరు నీళ్లు రావాలి. ఆ నీళ్లు కూడా ఎక్కువ వచ్చినా ఉపయోగపడదు. ఎక్కువ వస్తే కూడా అంత దిగుబడి రాదు. తక్కువ వస్తేనే అప్పుడు ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం కూడా ఉంది. ఆ వర్షం పడాల్సింది కూడా పడకూడని సమయంలో పడితే మీకు తెలుసు పత్తి అవుతుంది, మిర్చి అవుతుందో మీకు తెలుసు, మళ్ళీ దానికి ఇబ్బంది. ఇవన్నీ అయిన తర్వాత ఇచ్చే విత్తనాలు నాణ్యమైన వస్తేనే మీకు ఉపయోగపడుతుంది. నాణ్యమైన కాకుండా అడిగితే తీసుకొచ్చి మీకు అప్పచెప్తే మళ్ళీ ఇబ్బంది పడతారు. అదే అయిన తర్వాత సరైన సమయంలో ఎరువులు రావాలి. ఎరువులు రాకపోతే ఒక ట్రైన్ లేట్ అయినా వెంటనే దగ్గరికి వస్తారు. యూరియా లేదంటే ఇంకోటి పొటాష్ లేదంటే ఇంకోటి లేదంటే వెంటనే పరిగెత్తి వస్తారు. అది లేట్ అయినా ఇబ్బంది పడే కార్యక్రమం. దాని తర్వాత పెస్టిసైడ్స్ దానికి సంబంధించి నాణ్యమైన వస్తే దాన్ని మనం ఎంత వాడుతున్నాం అని కూడా మనం చూడాలి. మనం వాడవలసిన దానికంటే దాదాపు 10 రెట్లు ఎక్కువే. మిర్చి మీద అయితే కారం తక్కువ. దాంట్లో వడమూడి మా తెనాలి ఆ ఏరియాలో అయితే దాదాపుగా అందరూ వరి నుంచి కూరగాయలు పండించే వైపు పూర్తిగా మారడం జరిగింది. మీరు వచ్చి చూడండి కావాలి. వాళ్ళు అక్కడ చేస్తారు, గుంటూరు పంపిస్తారు, విజయవాడ పంపిస్తారు, హైదరాబాద్ కూడా పంపించే పరిస్థితి ఉంది. ఇక్కడ ఇంకా నాణ్యమైన భూమి. ఇక్కడ కూడా మనం ఉన్న ఈ 3-4 పంటలే కాకుండా మిగతా వాటికి మారే పరిస్థితి ఎలా తెలవచ్చు అనేది కూడా అక్కడ డెమాన్స్ట్రేషన్ పెట్టారు. అక్కడ బ్యాంబూ మిషన్ కింద ఆ పంట కూడా తీసుకొచ్చి పెట్టడం జరిగింది. అలాగే కూరగాయలు కూడా తీసుకొచ్చి పెట్టడం జరిగింది. షేడ్ నెట్ తీసుకొచ్చి పెట్టడం జరిగింది. డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చి పెట్టడం జరిగింది. వీటన్నిటి ద్వారా మనం ఎంత ఖర్చు చేసే దాంట్లో ఎంత తగ్గించవచ్చు, అలాగే ఉత్పత్తి అనేది ఎలా తీసుకొచ్చారు. కాబట్టి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో కొద్దిగా ఇక్కడ వచ్చిన ఎంతమంది నిజంగా బాగు చేస్తున్నారో, మరి ఎంతమంది కౌలుకిస్తున్నారో నాకు తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చిన వాళ్ళందరూ నాకు తెలిసి కౌలుకిచ్చే బ్యాచ్ లాగా ఉన్నారు. వాళ్ళ నిజంగా చేస్తున్న వాళ్ళందరూ అధికారులు కూర్చొని బతికి ఇటుపడతారని మనం నష్టపోయే పరిస్థితుంది. నిత్యాన్ని అదే పరిస్థితి కాదు. కాబట్టి మనందరూ ఆలోచించేలా వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఏ ప్రాంతంలో ఎప్పుడు ఏ పంట వేస్తే బాగుంటుంది అవేర్నెస్ సంబంధించి కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా రైతాంగానికి సంబంధించిన వ్యవస్థలు సలహాలు ఏ విధంగా రైతాంగం సంబంధించి పంటలకు సంబంధించినటువంటి పెట్టుబడులు పెరగకుండా ఎస్టేట్ సంబంధించి కానీ ఇంకా ఎరువులకు సంబంధించి కానివ్వండి పెరగకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలా, అంతేకాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు కూడా ప్రభుత్వ పరంగా
కావాల్సిన రాయితీ నివారణ కూడా ప్రభుత్వం పని కూడా చేసే కార్యక్రమం కూడా చేపట్టాల్సిన అవసరం కూడా మీ అందరికీ మనం తెలుస్తుంది. మన వ్యవసాయ పద్ధతిని వాడాలంటే ఆలోచిస్తుంది కాబట్టి వాటికి అనుగుణంగా కూడా వ్యవసాయ పద్ధతిని కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను. వ్యవసాయదారులు అన్ని సాగు సంబంధించి తెలిపించండి. ఏ విధంగా ఉందో పెట్టిన సంబంధించి కానివ్వండి, వెజిటేబుల్ సంబంధించి కానివ్వండి, పశు సాగుకు సంబంధించి పశువులకు సంబంధించి కూడా మనం పెట్టుకోవచ్చు. చూసాం కేంద్రీకి సంబంధించి పశువులకు సంబంధించి హైబ్రిడ్ సంబంధించినటువంటి ఆవులకు సంబంధించి కానివ్వండి, గేదెలకు సంబంధించి కానివ్వండి, అనేక విషయాలకు గమనించి మన పల్నాడు ప్రాంతంలో కూడా అన్ని విధాలుగా వ్యవసాయ పరంగా ఆర్థిక అభివృద్ధి చెందాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ప్రజలందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ చాలా పొలం వెళ్ళాల్సింది 24 గంటలు. మళ్ళీ నాణ్యమైన ఇతరం రాకపోతే మళ్ళీ పంట అంతా దెబ్బతిని మళ్ళీ రోడ్ల మీద పడాల్సిందే. 1 కాదు 2 కాదు, బాగా పండిన సంవత్సరం ఉత్పత్తి అమ్ముకోవడానికి కూడా కష్టపడాల్సిందే రైతు. ఇన్ని సమస్యల మధ్య కొట్టుమిట్టలు ఆడుతూ ఉంటాడు రైతు అనేవాడు. ఈ అన్నిటికి కూడా ఆధునిక వ్యవసాయ పద్ధతులు తీసుకురావాలి, ప్రభుత్వ సహాయ సహకారాలు మెండుగా ఉండాలి. అన్ని కార్యక్రమాలు ఎలా ఎంపీ గారు కూడా చాలా సూచనలు చేశారు. ఇవన్నిటిని కూడా పాటించుకుంటా రైతులను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దాదాపు 60 నుంచి 65% మంది రైతు పండించే దేశం, రైతు దేశం అంతమంది వ్యవసాయం ఉత్పత్తులు పండించే దేశం కనుక ఇందాక అనుకున్నాం నేను ఎంపీ గారు, మనం వ్యవసాయ ఉత్పత్తులు పండించి లోకల్ గవర్నమెంట్ కాకుండా దేశ నలుమూలకి, ప్రపంచ నలుమూలకి ఎప్పుడైతే మన ఉత్పత్తులు చేరినాయో అప్పుడు రైతు తలెత్తుకొని తిరగలుగుతారు. రైతు పండించే దానికి మద్దతు ధర వచ్చే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. దానికోసం పోస్టులు లేదని రకరకాల కార్యక్రమాలు తీసుకోవాలి. ఇవన్నీ కూడా తీసుకొస్తాం. తప్పుడు గడిచిన 5 సంవత్సరాలు మీరు చూస్తూ ఉన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల మీద అన్ని సబ్సిడీలు ఎత్తేసారు. స్ప్రింక్లర్లు తయారు చేసేవాడు వెళ్ళిపోయాడు, డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చేవాడు వెళ్ళిపోయాడు, మొత్తం వెళ్ళిపోయారు. కనీసం నాగార్జున సాగర్ కాలువ కింద ఒక్క తట్టేయడం మట్టి తీసిన దాఖలు ఈ సంవత్సరం మేజర్లే కాకుండా మైనర్లో కూడా మట్టి తీపించే, పుడికి తీపించే కార్యక్రమం చేపట్టిందని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా ముఖ్యంగా మా డిపార్ట్మెంట్కి సంబంధించి ముఖ్యంగా ఒక కార్యక్రమం అయితే పెట్టుకున్నాం. కేంద్ర రాష్ట్ర సహాయ సహకారాలు తీసుకొని వ్యవసాయం కరెంటు 9 గంటలు కరెంట్ ఇవ్వాలి. దానికోసం వీళ్ళందరూ పాడిపోయారు కంపెనీలన్నీ. దాని ప్రభుత్వం ముందుకు వచ్చి మొత్తం కూడా చివరి ఆకు వరి కొనే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంది. అదేవిధంగా మనం మీరు చూసి ఉంటారు, మామిడి పంటకు కూడా రేటు పడిపోయింది, విపరీతంగా ఉత్పత్తి వచ్చింది. పక్కనున్న బెంగళూరులో కూడా పండిన పంట అంతా కూడా చిత్తూరు జిల్లాకు వచ్చి చిత్తూరు జిల్లాలో అమ్మే కార్యక్రమం చేశారు. 90% పంట కొనుగోలు చేసిన తర్వాత ప్రభుత్వం 4 రూపాయలు ఇచ్చింది మామిడికాయ కేజీకి. ఇచ్చేసి కొనుగోలు చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వెళ్ళి వాళ్ళ కార్యకర్తల ద్వారా 4 ట్రాక్టర్లు మామిడికాయలు రోడ్డు మీద పడేసి తొక్కించి ఒక హంగామా చేసి వ్యవస్థ అంతా గబ్బు చేసి వచ్చేశాడు. 90% ప్రభుత్వం కొన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి మేల్కొని రావడం జరిగిందన్నమాట. అట్లాగే కోకో పంట, ఏ పంట అయినా అధిక ఉత్పత్తి వచ్చి పంట పండి కొనుగోలు మార్కెట్లో ఇబ్బంది వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి రైతు పంట కొనడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ గారికి, జగన్మోహన్ గారికి, అలాగే ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గారికి, చేసినటువంటి పెద్దలందరికీ, అధికారులకు, రైతులందరికీ నమస్కారం. ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఒక మంచి ఉద్దేశంతో మన పల్నాడు ప్రాంతంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషం. అసలు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పల్నాడు ప్రాంతంలో రైతులు ఎప్పుడు వాళ్ళకి అలవాటైనటువంటి పంటలు వేస్తూ ఉంటాము. సాధారణంగా ఈ ప్రాంతంలో మిర్చి లేకపోతే పత్తి 2 పంటలు ఎక్కువ వేస్తూ ఉంటాం. కొంతమంది ఇన్వెస్ట్మెంట్ ఆశ్రయిస్తారని చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రైతులందరికీ ఈ అగ్రికల్చర్లో కానీ హార్టికల్చర్లో కానీ ఈ రంగాల్లో వచ్చినటువంటి సాంకేతికత అలాగే లేటెస్ట్ డెవలప్మెంట్స్ అన్ని కూడా తెలియజేయాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ కిసాన్ మేళా ఆర్గనైజ్ జరిగింది. మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఇక్కడ వచ్చినటువంటి స్టార్ట్స్ పెట్టినటువంటి వారిని కానీ డిపార్ట్మెంట్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక 2-3 రోజుల పాటు ఈ స్టార్ట్స్ని కంటిన్యూ చేయండి. రైతులు ఎవరైనా ఉంటే ఇంకా వచ్చి చూస్తూ ఉంటారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి మన యొక్క స్టార్ట్స్ని సందర్శించి ఇంకా సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి డిపార్ట్మెంట్ వారు ఈ స్టార్ట్స్ని 2-3 రోజులు కంటిన్యూ చేయాల్సిందిగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఇంకా మనకి సాగర్ నుంచి కూడా నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే ఏ పంటలు వేస్తే బాగుంటుంది అనేది అగ్రికల్చర్ అధికారులు ఈ ప్రాంతాలకు వచ్చి తెలియజేస్తూ ఉన్నారు. వీటి యొక్క లభ్యతను బట్టి రైతుకి ఏదైతే ఆదాయకరంగా ఉంటుందో ఆయన పంటలు వేయండి.
రైతులందరూ సురక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. P4లో భాగంగా పేద కుటుంబాన్ని దత్తత తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. దానికి మరి ఉన్న నాగేశ్వర గారికి జిల్లా కలెక్టర్ గారి తరఫున, జిల్లా యంత్రాంగం తరఫున, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి